హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పిండి వడియాలను చేయడం చూపిస్తున్నాను. చాలా వరకు పిండి వడియాలు పెట్టేటప్పుడు నీళ్లు ఎన్నిపోయాలి, వడియాలు విరగకుండా పిండిని ఏ విధంగా ఉడకపెట్టుకోవాలి అనే డౌట్స్ చాలామందికి వస్తాయి. అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చిన్న టిప్స్తో వడియాలు విరగకుండా, అలాగే నూనెలో వడియాలు వేయగానే పువ్వులా విచ్చేటట్లుగా పిండిని ఏ విధంగా ఉడికించుకోవాలో చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక గ్లాస్ పిండితో వడియాలను చేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టి ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని వేసి, సగ్గుబియ్యాన్ని కడిగి అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసి 2 గంటల పాటు సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నెలో పిండి తీసుకున్న గ్లాస్తోనే 7 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మందపాటి గిన్నెనే పెట్టుకోవాలి. పిండి ఉడికేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది. పిండి కలపడానికి గ్లాస్ నీళ్లు, ఇందులో 7 గ్లాసుల నీళ్లు, అంటే ఒక గ్లాస్ పిండికి 8 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని నానబెట్టిన గ్లాస్తోనే 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు 2 గ్లాసుల నీళ్లు, ఇందులో 4 గ్లాసుల నీళ్లు, మొత్తం 6 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాము. నీళ్లు మరిగేటప్పుడు మిర్చి 6, చిన్న ఇంచు అల్లం ముక్కను వేసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి కలపాలి. నీళ్లు మరిగేటప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. నీళ్లు మరగడం మొదలైన తర్వాత ఒక 10 నిమిషాల పాటు నీళ్లు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడే సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. నీళ్లు మరిగేటప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. గ్రైండ్ చేసిన అల్లం మిర్చి పేస్ట్ని కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతలో పిండిని తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉన్నట్లయితే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవచ్చు. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న నీళ్ళతో కలిపిన పిండిని వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. పిండి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. హీట్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. పిండిని ఉడికించుకునే దాన్ని బట్టే వడియం విరగకుండా వస్తుంది. సగ్గుబియ్యం కూడా వాటర్ కలర్లోకి వచ్చేసాయి. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇలా పిండిని ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసిన పిండి అటు ఇటు జరగకుండా ఉన్నట్లయితే పిండి ఉడికిపోయినట్లే. ఈ విధంగా ఉండాలి. ఇలా సగ్గుబియ్యం వేయటం వలన వడియాలు వేయించుకునేటప్పుడు తెల్లగా పువ్వులా విచ్చుకుంటాయి. పిండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ను ఆపేస్తున్నాను. ఒక సిల్క్ క్లాత్ని తడిపి దీని మీద వేస్తున్నాను. వేడి పిండిని వడియాలుగా కవర్ మీద వేయకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సిల్క్ క్లాత్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ వేసుకోవచ్చు. బాగా పెద్దగా కాకుండా అలాగే చిన్నగా కాకుండా ఇలా పెట్టుకున్నామంటే తీసేటప్పుడు వడియాలు విరగకుండా వస్తాయి. ఇవి 1 రోజు ఎండలో ఎండిపోతాయి. ఇలా ఎండిపోయిన తర్వాత కాస్త వాటర్ని క్లాత్ వెనుక జిమ్మి వడియాలను ఇలా తీసుకొని ఒక క్లాత్ పైన తీసిన వడియాలను విడివిడిగా వేసి ఆరపెట్టుకోవాలి. ఇంతేనండి, వడియాలు రెడీ. స్టవ్ పై ఆయిల్లో వడియాలను వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వడియాలను వేయగానే ఎలా పువ్వులా పెద్దగా విచ్చుకుంటున్నాయో చూస్తున్నారు కదా. ఇంతేనండి, ఇలా వడియాలను పెట్టుకొని సంవత్సరం పొడవునా నిల్వ ఉంచుకొని పప్పులో కానీ, పులుసు కూరల్లో కానీ, సాంబారులోకైనా, రసంలోకి
సైడ్ వేయించుకున్నామంటే కడుపు నిండా అన్నం తినేయొచ్చు. సో తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.